ఎస్ రాకేష్ గారు, మనం చూసాం ఇటీవల కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం, తెలంగాణకు సింగరేణి అనేది ఒక కొంగు బంగారం లాంటిది. సింగరేణిని కబలించాలనే కుట్రలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కార్మిక లోకాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ అస్తిత్వమైన సింగరేణిని కూడా పరిరక్షించుకుంటామని చెప్పి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పి స్పష్టం చేసిన ఈ సందర్భంలో ఏకంగా గవర్నర్ను కూడా ఈరోజు బీఆర్ఎస్ బృందం కలవబోతోంది. ఎట్లా చూడాలి? కేంద్ర ప్రభుత్వంపై ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఏ మేరకు ఉందంటే ఏం చెప్తారు? గోదావరికని అంటే మా పెద్దపల్లికి పేగుబంధం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా చిన్నాయన మా బాబాయ్ దాంట్లోనే పనిచేస్తాడు, మా తమ్ముడు దాంట్లోనే పనిచేస్తుండు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తుండు సింగరేణిలో. మాకు అంటే పెద్దపల్లి ప్రాంతంలో ఇప్పుడు బొగ్గుబాయిలలో పనిచేసి ఈశ్వర్ అన్న మా పెద్దపల్లివాడే, చందర్ అన్న వాళ్ళ నాయన పెద్దపల్లివాడే. అంటే అంతకుముందు అంటే ఎవరెవరైతే సింగరేణిలో పనిచేస్తారో సింగరేణిలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెద్దపల్లి ఉంటారు. మాతంగి నరసయ్య ఉండే అంతకుముందు ఏది గోరఖాన్ ఎమ్మెల్యే, ఆయన కూడా పెద్దపల్లి. అంటే నేను ఏమంటానంటే పెద్దపల్లికి అంటే మాకు ఇక్కడ నుంచి కాదు, పెద్దపల్లి నుంచి కాదు, మాకు సుల్తానాబాద్ కాడ నుంచి అంటే జమ్మికుంట, సుల్తానాబాద్, పెద్దపల్లి ఇక్కడ నుంచి మొదలు పెడితే కాగజ్ నగర్ దాకా మొత్తం సింగరేణి బెల్టే మాది. ఎందుకంటే పెద్ద గోరఖాని, బెల్లంపల్లి, ఎయిటింగ్ లేన్ కాలనీ, సింగరేణి అంటే ఇవన్నీ కూడా మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే భూపాల్పల్లి, కొత్తగూడెం, అంటే ఎక్కడికక్కడ నీకు పాత వరంగల్ జిల్లా భూపాల్పల్లి, అదేవిధంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, ఉత్తర తెలంగాణలో 4 జిల్లాలు మొత్తం కూడా ఒక పేగుబంధం ఉంటుంది మాకు. అంటే అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సింగరేణి ఉద్యోగం కొట్టాలి. మా పెద్దపల్లిలో 11 ఐటీఐలు ఉంటుండే, ఐటీఐ చదువుతూ ఉద్యోగం మాకు. ఎందుకంటే పక్కపంటే ఎన్టీపీసీ ఉండే, ఎఫ్సిఐ ఉండే, సింగరేణి కోల్మన్ ఇట్టుంటుండే మాకు. ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు ఇవ్వాల్సింది ఏంది? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, అంటే నేను మనం ఉత్తగా చెప్పినాం అనుకోరు ఏదో అనుకుంటారు ప్రతి ఒక్కరు. అంటే టీవీ చూసే ప్రేక్షకులకు అందరూ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు ఒక గూగుల్లో సెర్చ్ కొట్టరు, సిఎండి ఎవరైతే ఉన్నారో కృష్ణ భాస్కర్కి 3 పోస్టులు ఉన్నాయి సార్. ఏది రామరాజు గారు, ఆయన ఒకటి వచ్చేసి చైర్మన్ ఎండి ట్రాన్స్కో, దానికి సీఎం ఎండిగా ఉన్నాడు, చైర్మన్ అండ్ ఎండిగా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి సిఎండి సింగరేణి కాలరీస్ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రధానమైనటువంటి శాఖ ఉన్నది ఆయన దగ్గర. ఏమున్నదంటే ఆర్థిక మరియు ఇంధన శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి గారి దగ్గర స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు 30,000 కోట్లు తెలంగాణ గవర్నమెంట్ సింగరేణికి ఇవ్వాలి. సింగరేణి ఎండి ఎవరు, సిఎండి ఎవరు ఉన్నారు? గదే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. పైసలు ఇవ్వాల్సింది ఎవరు? బట్టి గారు. ఆర్థిక శాఖ బట్టి గారి దగ్గర ఉన్నాయి. పైసలు ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ గదే సిఎండికి ఇవ్వాలి. ఎవరికి? కృష్ణ అంటే ఆ శాఖకే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్కో నుంచి రావాలి పైసలు. ఎక్కడి నుంచి రావాలి? ఎవరి దగ్గర నుంచి రావాలి? విద్యుత్ సంస్థ నుంచి రావాలి. దానికి ఎవరు ఉన్నారు? చైర్మన్, మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్. ఈ శాఖల కింద ఆ శాఖలకు పైసలు పంపిస్తే అయిపోతాయి కదా, సింగరేణి లాస్ల కింద లాభాలకు వస్తాయి కదా, ఎందుకు కడతలేవు నువ్వు పైసలు? ఇదొక అంశం. నెక్స్ట్ వచ్చేసి నువ్వు తెలంగాణ బిడ్డపై ఉండి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? సరే మా కాడ బొగ్గు మంచిగా లేదు, సింగరేణి బొగ్గు మంచిగా లేదు, మరి నువ్వు మొన్న టెండర్లు ఎందుకు వేసినావు? కోల్ టెండర్లు దేశం మొత్తానికి. ఇప్పుడు మా తాడిచేర్లలో టెండర్ వేసినావు, మా కొత్తగూడెంలో టెండర్ వేసినావు, 5 బ్లాకులు టెండర్ వేసినావు కదా, మరి వీటికి కొత్తగా బొగ్గు పుడుతుందా? గదే గోరఖాని బొగ్గు కదా, గదే సింగరేణి బొగ్గు కదా, మరి దానికి వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు ఎట్లా వచ్చిర్రు? నిజంగానే క్వాలిటీ లేని బొగ్గే ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చిర్రు టెండర్లకు? వాళ్ళు ఎందుకు బొగ్గు తాగుతుర్రు? అంటే ప్రైవేట్ ఓన్కి ఈ మొత్తం బొగ్గు అమ్మాలి. మొత్తం కూడా ఈరోజు ఏంది, ఆస్ట్రేలియా నుంచి వచ్చే బొగ్గు మన కాడ వాడాలి. మరి ఇన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు రాకుండా అదాని కంపెనీని ఎట్లా బతికియాలి, ప్రైవేట్ కంపెనీని ఎట్లా బతికియాలి? బీజేపీ కుట్ర. అంటే ఇక్కడ కాంగ్రెస్ కుట్ర ఒకటేంది, మొత్తానికి మొత్తం కూడా మా చుట్టాలకు, మా బంధువులకు మేమంతా బొగ్గు తవ్వేది, మట్టి తవ్వేది. మాది ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఈ కుంభకోణం ఏంటంటే ప్రధానంగా బొగ్గు కుంభకోణంలో ఫస్ట్ మనం ఓపెన్ కాస్ట్ మైన్లలో బాయి తవ్వేటప్పుడు మట్టి తవ్వుతాం. మట్టి తవ్వేది ఒక టెండరు, బొగ్గు తవ్వేది ఇంకోటి ఉంటుంది, 2 కలిసి దాంట్లో ఉంటాయి. ఆ రెండిట్లలో కూడా ధర ఎంతకు లెస్కు పోతారు. వీళ్ళైతే ధర ఎక్కువ చేసిర్రు, ధర ఎక్కువ చేసినప్పుడు బొగ్గు ధర కూడా పెరుగుతుంది కదా. బొగ్గు ధర పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు తక్కువ ధర బొగ్గు కొంటారా, ఎక్కువ ధర బొగ్గు కొంటారా? కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి తెలంగాణను దెబ్బతీయడానికి, తెలంగాణ గుండెకాయ అయినటువంటి సింగరేణి సమ్మె చేస్తే దేశం మొత్తంలో విద్యుత్ ఆగిపోయింది. సకల జనుల సమ్మె చేసినప్పుడు తట్టాశమ్మ కింద పెడితే దేశం మొత్తం గజగజ వణికింది. గంతేందుకు సార్, మీరు వానాకాలం చూడుర్రి,
వాన పడితే ఓపెన్ కాస్ట్ మైన్లలో నీళ్లు నిండితే బొగ్గు నిల్వలు తగ్గిపోతానే మనం ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలి, కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలని పేపర్లో న్యూస్ వస్తాయి. మరి అట్లాంటి సింగరేణి బొగ్గు ఎట్లా నీకు చీప్ క్వాలిటీ అయిపోయింది కిషన్ రెడ్డి? అంటే కిషన్ రెడ్డి ప్రైవేట్ సంస్థలను కాపాడనీకి, అదాని కంపెనీని మొయ్యనికి చేస్తున్నటువంటి కుట్ర. అదొక కుట్ర కిషన్ రెడ్డి నడిపిస్తుంటే ఉరుకురికి పోయి మీటింగ్ పెట్టినాం. ఏమిటికి మీటింగ్ పెట్టినాం? అరే కుంభకోణం ఏదో బయటికి తీస్తానాలే కానీ కాంగ్రెస్ తో అటు మిలాఖాత్ అవుతావా? కాబట్టి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఆడుతున్నటువంటి దొంగాట ఇది. తప్పకుండా దీని మీద ఈరోజు గవర్నర్ కలవడం జరుగుతుంది. కేంద్రానికి ఈ నివేదికను పంపించాలని చెప్పేసి దాని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. నువ్వు అన్నిటికీ సిబిఐ రా అదిరా ఇదిరా అంటే దీని మీద కూడా అద్దన్నారా? నెక్స్ట్ ధర ఎట్లా పెరిగింది? నువ్వు టెండర్లలో అసలు ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది దాంట్లో? ఇంతకుముందు లేదు. నువ్వు అంటున్నావుగా కేంద్రంలో కూడా ఉన్నది, ఆడున్నది. అరే అవే ప్రొడ్యూస్ చేయి, నువ్వు ఎంక్వైరీ చేసుకోనికి ఏమవుతుంది? ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్తున్నా, సింగరేణిని బొందబెట్టే కుట్ర జరిగితే మాత్రం సికాసా అంటే సింగరేణి కార్మిక సమాఖ్య అది ఒకప్పుడు అంటే సరే పోరాటాల గడ్డ, అది విప్లవాలను పుట్టించిన గడ్డ. ఆ మంట పుడితేనే సింగరేణి బొగ్గు మండితేనే ఈరోజు నీ ఇంట్లో కరెంట్ వెలుగుతుంది. మరొక్కసారి మండిందనుకో మీ జీవితాలు కూడా దానిలో కాడి బూడిదైపోతాయని చెప్పేసి కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఒకటి, మా సింగరేణిని ముట్టుకుంటే మాత్రం అది మా సింగరేణి, తెలంగాణ బిడ్డల సింగరేణి అది. కాబట్టి కిషన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి గారు కావచ్చు, ఎవ్వరు కానీ ఎవ్వరు ముట్టుకున్న ఖబర్దారని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆల్రెడీ దాని మీద జంగు సైరన్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈరోజు గవర్నర్ కలుస్తున్నారు. ఎక్కడి దాకానైనా పోరాటం చేస్తా, సింగరేణిని కాపాడుకుంటా అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు. రాబోయే కాలంలో దాని కార్యాచరణ కూడా ప్రకటిస్తా అని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది.